హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి శేఖర్ గుండెపోటుతో మృతి చెందారు. అయితే తరచూ శివబాలకృష్ణతో టచ్ లో ఉన్న శేఖర్ మృతి చెందడం ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు. ఈ కేసులో శివబాలకృష్ణ బినామీ శేఖర్ అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో దర్యాప్తులో ఉండగా శేఖర్ గుండె నొప్పితో మృతి చెందారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. బలరాం, దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. హెచ్ఎండిఏ కార్యాలయంలో పనిచేసినటువంటి ఉద్యోగులు, అదేవిధంగా రెగ్యులర్ గా బాలకృష్ణతో టచ్ లో ఉండేటువంటి ఉద్యోగుల పైన ఏసీబీ ఫోకస్ చేసింది. అయితే ఇదే తరుణంలో శంకర్పల్లి డివిజన్ కు సంబంధించి, జోన్ కు సంబంధించి మొత్తం 4 జోన్లు ఉంటాయి హెచ్ఎండిఏ పరిధిలో. ఈ 4 జోన్లలో శంకర్పల్లి జోన్ లో పనిచేసేటువంటి శేఖర్ ఈ రోజు గుండె నొప్పితో మృతి చెందాడు. అయితే కొద్దిసేపటి క్రితం హెచ్ఎండిఏ విభాగంలో ఉండేటువంటి పనిచేసేటువంటి అధికారులందరూ కూడా నివాళులు అర్పించారు. ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి నిన్న కొందరు ఉద్యోగులకు హెచ్ఎండిఏ ఉద్యోగులకు అందరికి కూడా చాలా మందికి ఇందులో పనిచేసేటువంటి వాళ్ళకు ఏసీబీ నుంచి ఫోన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏసీబీ కార్యాలయం నుంచి తాము ఫోన్ చేశాం, మీరు వచ్చి కలవండి అన్నట్టుగా వాళ్ళకి ఫోన్లు రావడంతో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అందులో శేఖర్ కూడా ఫోన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసినప్పుడు గడిచినటువంటి కొన్ని రోజులుగా హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ గా ఉండేటువంటి ఈ శివబాలకృష్ణ అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా ఇందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతే కాకుండా ఎవరెవరు ఈయనతో సన్నిహితంగా ఉన్నారు, ఎవరెవరు బినామీలుగా వ్యవహరించారు అనేటువంటి అంశాలపైన కూడా ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ శేఖర్ మృతి చెందడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. మరొక అంశం ఏంటంటే హెచ్ఎండిఏలో ఈయన పనిచేస్తాడు కాబట్టి అప్పట్లో ఏవైతే ఫైల్స్ క్లియర్ చేశారో ఆ ఫైల్స్ కు సంబంధించి ప్రభుత్వం రోజు కొన్ని అంశాలను అడుగుతుంది. ఏ ప్రాంతం నుంచి ఎక్కడెక్కడ ఫైల్స్ కి క్లియరెన్స్ ఇచ్చారు, అప్పుడు పనిచేసినటువంటి అధికారులు ఎవరు, ఆ వివరాలన్నింటినీ కూడా అడుగుతుండడం, అదే విధంగా రెగ్యులర్ గా ఫైల్స్ అన్నింటినీ కూడా తీసి పంపించమని చెప్పడంతో నిత్యం పనిలో ఉన్నారు వీళ్ళందరూ. ఆదివారం రోజు కూడా వచ్చి పని చేశారని చెప్తున్నారు. ఈ విధంగా కొంత పని ఒత్తిడి పెరగడం, అదే విధంగా ఈ విధమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో గుండెపోటుతో శేఖర్ మృతి చెందడం అనేది హెచ్ఎండిఏలో ఒక చర్చనీయాంశంగా మారింది. చూడాలి అధికారులు ఈ అంశంలో ఏం తేలుస్తారు. అంటే ఇవి ఆరోపణలు మాత్రమే, శేఖర్ బినామీగా ఉన్నారని ఆరోపణలు మాత్రమే, కానీ ఎక్కడ కూడా అధికారికంగా రాలేదు. కాబట్టి పూర్తిగా హెచ్ఎండిఏ సంబంధించినటువంటి ఉద్యోగుల విషయము, మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు విషయంలో ఏ విధంగా ఉండబోతుందనేది ఇటు ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరించిన తర్వాతే బయటికి రానుంది. రైట్, థ్యాంక్ యూ రాముడు.